జరిగింది ఓ మ్యాచ్ డీసీ ఎల్ఎస్సి మధ్యన. గెలిచింది డీసీ, ఎల్ఎస్జి ఓడిపోయింది, క్వాలిఫై అయింది ఆర్ఆర్. అదిదా సర్ప్రైజ్. అలానే ఉంటుంది మరి, అట్లుంటది ఐపీఎల్తో ముచ్చట. ఏం జరిగింది మ్యాచ్లో మాట్లాడుకుందాం పదండి. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కనుక ఈ ఛానల్కి వచ్చి ఉండకపోయింటే ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి గురు, పనికి వస్తాం. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పటిదాకా ఐపీఎల్లో ఎవ్రీ డే వీడియోతో వచ్చాం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది, దాని తర్వాత ఒలింపిక్స్ తర్వాత క్రికెట్ వస్తూనే ఉంటుంది. సో నిరంతరంగా మీ ముందుకు వీడియోస్ వస్తూనే ఉంటాం అబౌట్ స్పోర్ట్ అండ్ ప్రైమర్లీ క్రికెట్. సో టచ్లో ఉంటే మీకు నచ్చుతుంది, మాకు బాగుంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. అండ్ చేసుకోవాలా వద్దా అనుకుంటే కనుక వీడియో మొత్తం చూడండి, ఎక్కడో చోట కన్విన్స్ చేసేస్తాను. రోజు చెప్పేదే కానీ చెప్పడం నా ధర్మం. మీరు సబ్స్క్రైబ్ కొట్టి పెడితే ఒక ఆనందం. రైట్, ఏంట్రా జరిగింది అంటే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో మ్యాచ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. డీసీ గెలిస్తే 14 పాయింట్స్కి వస్తారు, ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఏమన్నా ఉంటుందని ఒక ఆశ వాళ్ళకి. ఎల్ఎస్జీ 2 గెలిస్తే 16కి వెళ్ళిపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మనం క్వాలిఫై అయిపోవచ్చు, కాల్ ఎగరేసుకోవచ్చు అనే ధీమా వాళ్ళకి. కాకపోతే ఏమిట్రా అంటే ఈ మ్యాచ్ అనుకున్న విధంగా అయితే కొనసాగలేదు. బికాజ్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కంఫర్టబుల్గానే గెలిచేశారు. ఈవెన్చువల్గా T20 ఫార్మాట్లో 19-20 పరుగులతో గెలిచారు అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ విక్టరీ అనమాట. ఏంటో జరిగిందంటే ఫస్ట్ డీసీ బ్యాటింగ్ చేస్తూ 208 రన్స్ స్కోర్ చేశారు. 208 చేజబులే. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం ఏంటంటే అంటే 200 పార్ స్కోరే చేసి ఉండాల్సింది, కానీ మేము చేయలేదు ఎందుకంటే వికెట్స్ కోల్పోయామని. ఎందుకరా వికెట్స్ కోల్పోయారు అంటే దాని గురించి మాట్లాడాలి డీటెయిల్గా. బట్ ఆఫ్ కోర్స్ ఎల్ఎస్జీ మేనేజ్డ్ ఓన్లీ 189, 19 రన్స్ తేడాతోటి మ్యాచ్ ఓడిపోయారు. దాంతో ఎల్ఎస్జీ ఈజ్ వర్చువల్లీ అవుట్ ఆఫ్ ఇట్. 14 పాయింట్స్ వచ్చిన వాళ్ళ నెట్ రన్ రేట్ ఇస్ సెకండ్ వర్స్ట్ ఇన్ ది లీగ్. సో బేసికలీ అక్కడి నుంచి 14 పాయింట్స్లో టాప్ 4లో ఏదైనా టీం ఫినిష్ అయితే వాళ్ళకంటే బెటర్ నెట్ రన్ రేట్ రావడం అన్నది జరగడం దాదాపు అసాధ్యం. ఇది 8th కాదు, ఇది 88th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని ఉండవు కదా, కాదు ఇది ఫస్ట్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అవుతుందేమో. అలా జరగదు, కష్టం, అది ఏ పని కాదు, పక్కన పెడతాం. డీసీ గెలిచారు, 14 పాయింట్స్కి వచ్చారు, కానీ వాళ్ళు క్వాలిఫై అవుతారా అది కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకంటే పైన ఉన్న టీమ్స్ ఆర్ బెటర్ నెట్ రన్ రేట్ ఉన్న టీమ్స్ ఆర్సీబీ ఉంది, పాయింట్స్ టేబుల్ వాళ్ళకంటే ప్రస్తుతానికి కింద ఉన్నా కూడా సిఎస్కే, ఎస్ఆర్హెచ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక చదివిన స్టాట్ ఏమిటంటే వింతగా నేను ఎస్ఆర్హెచ్ హూజ్ అట్ 4 రైట్ నౌ, వాళ్ళు గనక బయటికి వెళ్ళిపోవాలి అండ్ 4వ స్థానంలో డీసీ కనుక క్వాలిఫై అవ్వాలి అంటే 2 మ్యాచ్లు కూడా కలిపి సన్ రైజ్ హైదరాబాద్ ఓవరాల్గా 194 రన్స్ మార్జిన్తో ఓడిపోవాలట. 2 మ్యాచ్లు కలిపి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పైగా దాంట్లో ఏంటి, వాళ్ళ ఒపోనెంట్స్ 200 స్కోర్ చేయాలి ఆ మ్యాచ్లో. అంటే ఒపోనెంట్ 200 స్కోర్ చేస్తే 2 మ్యాచ్ల్లోనూ వీళ్ళు 2 మ్యాచ్లు కలిపి డిఫరెన్స్ 194 రన్ మార్జిన్ ఉండాలట. ఏందన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. జరగదు కదా, అర్థమైపోయింది కదా, బేసిక్గా అయ్యే పని కాదు. సో బేసిక్గా డీసీ ఎల్ఎస్జీ, డీసీ గెలవడంతో వాళ్ళిద్దరు కూడా దాదాపుగా బయటికి వెళ్ళిపోయినట్టే. టేబుల్ కొంచెం ఇప్పుడు 5 టీమ్స్ మధ్యనే కాంటెస్ట్ నడుస్తుంది. నా ఆశ ఫలించలేదు, నా సెల్ఫిష్ మోటివ్, నా కక్కుర్తి, నా స్వార్థం ఏదైతే ఉండిందో ఆఖరి రోజు ఆఖరి మ్యాచ్ దాకా ఎవరు క్వాలిఫై అవుతారో తెలియకూడదు అనేది అనుకున్నాను. అది ఒక్క మ్యాచ్ రిజల్ట్ తోటి పటాపంచలు అయిపోయింది. చాలా మంది నవ్వుతుంటారుగా, తగిన శాస్త్రే జరిగింది, దానికి తగిన శాస్త్రే జరిగింది. మాయాబజార్ సినిమా గుర్తుందా, దాంట్లో శక్రిమామన్ తగిన శాస్త్రే జరిగింది అంటారే, ఆ టైప్లో నాకు అదే జరిగినట్టుగా అనిపిస్తోంది. ఏం చేస్తాం, సచ్ ఇస్ క్రికెట్. సో జరిగింది ఏమిట్రా ఈ మ్యాచ్లో అంటే డీసీ తరపున ఎవరు బాగా ఆడారు. పోరెల్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, పోరోడు అదిరిపోయి బ్యాటింగ్ చేశాడు, వెరీ క్విక్ 58. స్టబ్స్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా అయితే T20 వరల్డ్ కప్లో స్టబ్స్ మీద బోల్డ్ అంత ఆశలు పెట్టుకుంటారు. ఎవరు ఫామ్లో ఉన్న లేకపోయినా, ఎవరు కొట్టినా కొట్టకపోయినా స్టబ్స్ కొడతాడు ఒక నమ్మకంతో ఉంటారు. బికాజ్ ఈస్ బిన్ కన్సిస్టెంట్, ఈస్ బిన్ ఫినామినల్. స్టార్ట్ చేసింది నెమ్మదిగానే సింగిల్స్ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నాడు. కొంచెం కష్టంగా ఉండింది వికెట్కి అలవాటు పడ్డానికి. అలవాటు అయిపోయిన తర్వాత విజృంభించాడు. 57 తను స్కోర్ చేశాడు. హోప్ ప్లేడ్ బ్రిలియంట్లీ, ఉన్నసేపు 35 పరుగులే స్కోర్ చేసినా కూడా ఒక ఓవర్లో ఐ థింక్ ఇట్ వాజ్ యుధ్వీర్ సింగ్ని 2 4s ఒక 6 కొట్టాడు. ఆ 6 ఎక్స్ట్రాడినరీ లెంత్ బాల్ ఆన్ ద రైజ్ లాంగ్ ఆన్ పై నుంచి కొట్టడం చాలా కష్టమైన షాట్. అది కొంచెం ఏ ఛాయలు కనిపించాయంటే విరాట్ కోహ్లీ 6 seconds ఆఫ్, అది స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఇంకా కష్టం. ఇది లాంగ్ ఆన్ మీదుగా కొంచెం సులువు దానికంటే, బట్ ఆన్ ద రైజ్ ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్ కొట్టడం అంత ఈజీ కాదు. అది చేశాడు తను, ఫినామినల్ షాట్. పంత్ అగైన్ 33 పరుగులు. పంత్తో ఏమిట్రా అంటే యూ విల్ బి హ్యాపీ దట్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ కారణంగా బయట ఉన్నా కూడా వెనక్కి వచ్చి మళ్ళీ కాస్త రన్ స్కోర్ చేశాడు, విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. తను ఫామ్లో ఉన్న రన్ స్కోర్ చేయడం. బౌలింగ్ విషయాన్ని గురించి మాట్లాడితే ఎల్ఎస్జీకి పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఎవరికి లేదు. నవీన్ ఉల్లాకు 2 వికెట్లు తీసుకొని 50 అచీవ్ చేశాడు.
నథింగ్ టు రియలీ రైట్ హోమ్ అబౌట్. సో 208 వీళ్ళు స్కోర్ చేశారు. లుక్డ్ ఆన్ ద కార్డ్స్, చేసి ఉండాల్సిందే. అండ్ ఐ థాట్ ఎక్కడో అనిపించింది నాకు, అంటే ఇది అతివృష్టి అనావృష్టి అయి ఉండాలి ఆబ్వియస్లీ ఎల్ఎస్జీకి. ఎందుకంటే క్రితం మ్యాచ్ ఎలా అయితే 10 ఓవర్స్ లోపలే ఓడిపోయిన తర్వాత సంజీవ్ గోయంకా ఓనర్ ఆఫ్ ఎల్ఎస్జీ వచ్చి బయటికి కెప్టెన్ రాహుల్ తోటి, కోచ్ జస్టిన్ లాంగర్ తోటి ఎలా అయితే అగ్రెసివ్గా మాట్లాడడం చూసావు, దాని తర్వాత ఐదర్ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్, అంటే అందరి నోళ్ళు మూయించాలరా అన్నట్టుగా పర్ఫార్మెన్స్, లేకపోతే అయిపోయింది ఇంకేముంది అంతా అయిపోయింది అనుకునే పర్ఫార్మెన్స్. ఇది అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. బట్ యాక్చువల్లీ హోప్ దట్ వీళ్ళందరినీ సర్ప్రైజ్ చేస్తారు. కేఎల్ రాహుల్ ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడతాడు జస్ట్ టు ఫినిష్ ఆఫ్ ఈ సీజన్ అనుకున్నాను. తను నెక్స్ట్ సీజన్ మెగా ఆప్షన్లోకి వచ్చేస్తాడేమో, రీటైన్ చేసుకోరేమో అని వార్తలు వస్తున్నాయి. అలాగే అన్నారు ఈ మ్యాచ్ క్యాప్టెన్సీ కూడా చేయరేమో అని, తనే చేశాడు. టీంతో పాటు ట్రావెల్ చేయలేదని మా వార్తలు వచ్చాయి. టీంతో జాయిన్ అయ్యాడు తర్వాత. బట్ ఆఫ్ కోర్స్ ఈ వాజ్ ఓన్లీ ది క్యాప్టెన్, కీపింగ్ చేయలేదు వేరే విషయం. ఎల్ఎస్జీకి బ్యాటింగ్లో నికిపురన్ ఒక 60 కొట్టాడు, దడదలు లాడించాడు సేపు కూడా, కాస్త కంగారు పెట్టించాడు. బట్ తను అవుట్ అయ్యేసరికి 11 ఓవరే. దాని తర్వాత ఇంకా ఉండుంటే ఒక 5 ఓవర్లు ఉంటే బహుశా మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళు. బట్ జరగలేదు అది. అర్షద్ వాజ్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్. తను 50 కొట్టడం వాజ్ రియలీ సర్ప్రైజింగ్. బోల్డ్ అని 6 స్కోర్ చేశాడు. ఐ డోంట్ థింక్ డీసీ తన కోసం ప్లాన్ చేసి ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే వెంటనే కనెక్ట్ అవుతారు. వేరే స్టూడెంట్స్ అయినా కూడా మీకు ఎక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అదేమిటంటే అంటే M1కో M2కో ప్రిపేర్ అయినప్పుడు చెప్పబెట్టకుండా ఆ ఇంటిగ్రేషన్లోనో క్యాల్కులస్, మన డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లోనో ఎక్కడి నుంచి ఒకటి మనకు సంబంధం లేని క్వశ్చన్ వచ్చింది అనుకో, చదువుకోలేదు మనం, డిఫరెన్షియేషన్ మాత్రం చదివాం, ఇంటిగ్రేషన్ వచ్చింది, ఏం చేయాలి తెలియదు అని ఫేస్ పెడతామే, బిక్కమో వేస్తామే. అలా అర్షద్ కొడుతుంటే బిక్కమో వేశారు చాలా మంది. ఈయన ఇలా కొడుతున్నాడు, మనం అనుకోలేక ప్లాన్ చేయలేదు కదా అన్నట్టుగా. బట్ దట్స్ హౌ ది గేమ్ గోస్. ఇషాంత్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు. మై మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇషాంత్ శర్మ అనే బౌలర్కి చాలా తక్కువ సందర్భాల్లో ఆ క్రెడిట్ దొరుకుతుంటుంది. ఇక్కడ దొరికింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ఇషాంత్. సో ఓవరాల్గా మ్యాచ్ ఇలా అయింది. డీసీ గెలిచారు. నాకు చెప్పినట్టుగా వాళ్ళు గెలిచి ప్రయోజనం లేదు, బికాస్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టుగానే ఆల్మోస్ట్గా. ఎల్ఎస్జీ ఓడిపోయారు, దాంతో వాళ్ళు దాదాపు ఎలిమినేట్ అయిపోయినట్టే. బికాస్ 14 పాయింట్లు వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రయోజనం లేదు. నెట్ రన్ అస్సలు బాలేదు. డీసీ నెట్ రన్ రేట్ ఇంకా బెటర్ అవ్వాలి. ఎస్ఆర్హెచ్ కంటే నాకు చెప్పాను ఏం చేయాలి. 194 రన్ కంబైన్డ్ 2 మ్యాచ్లో కలిపి అంత పెద్ద మార్జిన్తో ఓడిపోతే జరిగే పని కాదు. ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి మ్యాచ్లో. అదేమిట్రా అంటే, రిషబ్ పంత్ మధ్యలో ముఖేష్ ఒక బాల్ వేసినప్పుడు వైడ్ వేస్తే అరే జల్దీ కర్రే జల్దీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ జల్దీ అని కామెడీ చేశాడు అంటే, బేసిక్గా మొన్నేగా సస్పెండ్ అయ్యింది, మళ్ళీ ఎక్కడ ఓవర్ రేట్ ప్రాబ్లం అవుతే మళ్ళీ ఎక్కడ సస్పెండ్ చేస్తాడు, ఎందుకు వచ్చిన అలా ఏదో ఈ టెన్షన్ నాకు ఎందుకు అన్నట్టుగా జల్దీ కర్రే నవ్వుకుంటూ ఫినిష్ చేశాడు అనమాట. అదొక చెప్పుకోదగ్గ విషయం, కాస్త ఫన్నీగా అనిపించింది. ఇంకొకటి మీరు గమనించుంటే కనుక, అక్షర్ పటేల్ ఒకసారి అవుట్ అవడం దాదాపుగా సేవ్ చేసుకున్నాడు. ఎట్లా అంటే, బాల్ ఆడి వికెట్ మీదకి వెళ్తుంటే హాకీ స్కిల్స్ చూపించాడు. అది ఐ థింక్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేసినప్పుడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చినప్పుడు త్వరగా అవుట్ అయిపోయాడు అనుకో మనిషి. బట్ ఒక 4 కొట్టాడు. 4 కొట్టగానే కెమెరామ్యాన్ ఫోకస్ కరో అన్నట్టుగా సంజీవ్ గోయంకా వాళ్ళు ఉండని చూపించారు. తను చప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తాడు కెప్టెన్, కమాన్ అని. అంటే మొన్న భావోద్వేగాలకు లోనై అలా మాట్లాడారేమో. ఎవరైనా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఏమైనా తర్వాత ఇస్తానో తెలియదు, కానీ తను అలా చప్పట్లు కొట్టడం బాగానే ఉంది. కేఎల్ రాహుల్ వచ్చి ఇక్కడ క్యాప్టెన్సీ చేస్తూ బ్యాటింగ్ రావడం బాగానే ఉంటుంది. రన్స్ కొట్టుంటే బాగుండేది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న సీన్ ఒకటి చూసాం. సో ఈ 2 ఇన్సిడెంట్స్ కైండ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్. మీకు ఏ ఇన్సిడెంట్ ఎక్కువగా గుర్తుండిపోయింది కింద కమెంట్లో చెప్పండి. ఈ రిషబ్ పంత్ జల్దీ మీరు ఉన్నారా, క్యాచ్ చేశారు కూడా నాకు తెలియాలన్నమాట, కామెంట్లో చెప్పండి. ఇవి మాట్లాడుకుందాం మన ప్రివ్యూ గురించి. తెచ్చా కిందకి కమిట్ డౌన్. ఆర్ఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడుతున్నారు. ఆర్ఆర్ క్వాలిఫై అయిపోయారు. డీసీ గెలవడంతో ఆర్ఆర్ క్వాలిఫై అయిపోయింది. కాకపోతే ఈ మ్యాచ్లో కూడా ఆర్ఆర్ గెలవాలనుకుంటారు, ఎందుకంటే టాప్ 2 స్లాట్ కావాలి. 18 పాయింట్స్ వస్తే టాప్ 2 స్లాట్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్. ఎందుకు నువ్వు ఆల్మోస్ట్ అంటున్నావు? ఆర్ఆర్కి ఇంకో గేమ్ ఉంది, వాళ్ళు అది గెలిస్తే 20 టాప్ 2 గ్యారంటీడ్. లేదు 18 మాత్రమే వచ్చి ఒకటే గెలిచారు అనుకుందాం. ఎస్ఆర్ఎస్ 2 గెలిస్తే వాళ్ళు 18కి వెళ్తారు, వాళ్ళు టాప్ 2లో ఉండడం గ్యారంటీస్. ఒక టాప్ 2లో ఎందుకు ఉండాలి మీకు తెలుసు. నిన్న వీడియోకి కూడా, దీని ముందు వీడియో కూడా అందరు కమెంట్లో చెప్పేశారు. స్మార్ట్ పీపుల్ మీరంతా బాగా ఫాలో అవుతారు. ఎన్నో సీజన్స్గా చూస్తున్నారు ఐపీఎల్. ఈ మాత్రం తెలియదా మీకు? ఎగ్జాక్ట్లీ అదే రీజన్కి టాప్ 2 ఉండడం చాలా ముఖ్యం అనమాట. అందుకని వీళ్ళు పంజాబ్ కింగ్స్ని ఓడిద్దాం అనుకుంటారు. అంటే చచ్చిపోయిన పామే కదా, ఏముందిలే అనుకోవచ్చు. కానీ అక్కడే ప్రాబ్లం. పంజాబ్ కింగ్స్ హ్యాస్ ప్రైడ్ టు ప్లే ఫార్. వాళ్ళు సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయినా కూడా ఈ సీజన్లో అందరికీ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన టీం ఏదిరా అంటే పంజాబ్ కింగ్స్ పేరు ఖచ్చితంగా చెప్పాలి. బికాజ్ లేని మ్యాచ్లు క్లోజ్గా తీసుకెళ్ళడం, అసలు గెలవరనుకున్న మ్యాచ్లు గెలవడం, ఇలాంటివి చాలా చేశారు పంజాబ్ కింగ్స్ త్రూ అవుట్ ద సీజన్. సో వెళ్ళిపోతూ సరదాగా ఒక జలకి చెల్లిపోదాం అనుకోవచ్చుగా. టాప్లో ఉన్న టీం కూడా కొట్టెళ్ళిపోయి కాల్ ఎగరేసుకోవచ్చుగా. ఇది ఎలా అంటే, మనకి ఫస్ట్ అన్ని ఎగ్జామ్స్లో బేసిక్గా టాపర్గా ఉంటారు. మన ఫైనల్ ఎగ్జామ్స్లో నాకు తెలుసు, ఫైనల్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందా అంటే, హాఫ్ ఇయర్ అంతా వచ్చిన మార్కులు కలుపుతారు, 50% ఆఫ్ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్లో యాడ్ చేస్తారు. స్కూల్లో చేసి ఉండేవాళ్ళు కదా. బట్ ఫైనల్ ఎగ్జామ్లో ఒకడు ఉంటాడు తోపు పుడింగిగాడు. వాడు ఏమిటారు అంటే, ఇయర్ అంతా రన్స్ రావు, మార్కులు రావు, ఫైనల్కి వచ్చేసరికి మార్కులు వస్తాయి. అందరూ ఏంటో ఎదురు చేశాడు అంటే, బేసిక్గా ఏంటి, వాడు చదవలేక కాదు,
వాడికి కలిసి రాక ఆర్ లైట్ తీసుకోవడం వల్ల. పంజాబ్ కింగ్స్ కొన్నిసార్లు కలిసి రాలేదు, కొన్ని మ్యాచ్లు స్వయంకృత అపరాధం చేశారు. కానీ వీళ్ళు కూడా ఈ 11 కొట్టి వెళ్ళిపోతే కాల్ రెగ్రెస్ వెళ్ళొచ్చు, రే టాప్ 2లో ఉన్న టీంని కొట్టామురా మేము అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కనీసం ఇంటికి. ఆ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మార్పులు ఏమైనా చేసుకుంటారా? ఐ డోంట్ నో. గౌహతిలో మ్యాచ్ వెన్యూలో ఎలా ప్రవర్తిస్తుంది వికెట్ ఎవరికీ తెలియదు. వెస్ట్లో వర్షాలు, ఈస్ట్లో వర్షాలు ఉన్నట్టుగా ఎక్కడ వెళ్ళలేదు ఇప్పటి వరకు. బట్ వాతావరణ పరిస్థితులు ఏంటి, పిచ్ పరిస్థితి ఏంటి, ఇప్పటిదాకా ఎక్కువ వాడలేదు అక్కడ. సో ఎలా ప్రవర్తిస్తుంది ఎవరికీ తెలియదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎనీవన్స్ గెస్. దట్స్ ప్రాబ్లీ ద బెస్ట్ వే టు పుట్ ఇట్, ఎనీవన్స్ గెస్. ప్లేయింగ్ విషయానికి వస్తే జాస్ బట్లర్ అందుబాటులో లేడు, వెళ్ళిపోయాడు ఫర్ ఆర్ఆర్. మంచి పాట కూడా పెట్టారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, విదా కరో మెను విదా కరో, ఆ చమ్కీల పాట కూడా పెట్టేశారు దాంట్లో. అలా బాయ్ బాయ్ చెప్పాడు, బాధతో పంపించారు, తను సాగనంపేశారు ఈ సీజన్కి. తను అందుబాటులో లేడు. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు ఓపెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ జాస్ బట్లర్. ఎవరు వస్తారో చూడాలి, ఆబ్వియస్లీ మార్పు చేసుకుని రావాలి వాళ్ళు. అండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోతారు. ఐ థింక్ జానీ బెస్ట్ కూడా వెళ్ళిపోతాడు, ఆర్ లియామ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ ఆడ వెళ్ళిపోతారు, ముందర వెళ్ళిపోయారు తెలియదు మనకి. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఐ థింక్ విడతల వారీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎనీవేస్ దే హ్యావ్ ఐ థింక్ సిరీస్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో దానికోసం పిలిచేశారు, వచ్చేయండి ఇంకా మీరు ఆడుకుంటారు, ఇంగ్లాండ్ కోసం ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఆర్ఆర్ విల్ బి హిట్ బికాస్ వాళ్ళకి ప్లే ఆఫ్లో కూడా ఆడే అవకాశం కూడా ఉంది కాబట్టి దిల్ డెఫినెట్లీ మిస్ జాస్ బట్లర్ ఫర్ షూర్. బట్ ఈ మ్యాచ్ గెలవాలి. సో ఎటువంటి కాంబినేషన్తో వస్తారు, బౌలింగ్లో ఎటువంటి మార్పులు చేసుకుంటారో చూడాలి. వీళ్ళు కొన్ని క్లోజ్ గేమ్స్ ఓడిపోయారు, వరుసగా ఇనిషియల్గా బోల్డ్ గేమ్స్ వచ్చిన తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, దాని నుంచి కోలుకుంటారన్నది చూడాలి. దే వుడ్ లైక్ టు విన్ దిస్ గేమ్, గో టు పాయింట్స్ నెంబర్ 18. వెళ్తే చెప్పా కదా ఆ టాప్ 2లో స్లాట్ ఒకటి సీల్ చేసుకోవచ్చు. సో గట్టి ప్రయత్నం అదే ఉంటుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళు దే మైట్ ట్రై సమ్ న్యూ ఫేసెస్, ఎవరికన్నా అవకాశాలు ఇవ్వాలని కనుక అనుకుంటే అది చేయొచ్చు బికాస్ సీజన్ ఎలాగో అయిపోయింది. సో హర్షదీప్కి ఏమన్నా రెస్ట్ ఇస్తారా, బికాజ్ ఎలాగో T20 వరల్డ్ కప్ ఇండియాకి వెళ్ళాలి, లేకపోతే ప్లే ఆఫ్స్ ఎలాగో ఆట కాబట్టి లంబార్ రెస్ట్ దొరుకుతుంది, దానిలో ఒక మ్యాచ్ ఆడేమనేస్తారేమో. బట్ బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఒక అవకాశం ఇవ్వాలంటే దిస్ ఇస్ ద గేమ్. అఫ్ కోర్స్ సన్ రైజ్ హైదరాబాద్తో ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకి 19న. బట్ లాస్ట్ 2 గేమ్స్లో కొంచెం ట్రై చేసుకోవచ్చు కాంబినేషన్స్ని. సో దట్స్ వాట్ దే మైట్ డూ. ఇంట్రెస్ట్ దేనికోసం చూడాలి మ్యాచ్ కౌశిక్ అని అడిగితే కనుక ఆర్ఆర్ గెలిచి 18 పాయింట్లకు వెళ్తారా లేదా అని చూడాలి. నాకేం కావాలి మీరు చెప్పండి, నాకేం కావాలో. మీరు నా వీడియోస్ కనుక రోజుకి చూస్తుంటే మీకు తెలుసు నాకు ఏ టీం గెలిస్తే నేను బెటర్గా ఉంటుంది అనుకుంటున్నానో. టేబుల్కి ఒక పర్టికులర్ టీం మీద ఇష్టంతోటో అయిష్టంతో కాదు, టేబుల్కి ఏది మంచిది, తర్వాత మ్యాచ్లు ఏవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయో తెలుసుకోవాలంటే ఇప్పుడు కూడా 5 టీమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. దాంట్లో ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో మనకు కొంచెం సస్పెన్స్ మెయింటైన్ అవ్వాలంటే ఏ టీం గెలవాలి కింద కమెంట్లో చెప్పండి, ఓకే? అండ్ దాని గురించి మరి రివ్యూలో మాట్లాడుకుందాం. అలాగే దాని తర్వాత ఐ థింక్ వీడియోస్లో విల్ పికప్ సమ్ ఆఫ్ ద పాయింట్స్, క్లారిటీ వస్తుందేమో, ఎవరు టాప్ 2లో ఉంటారు, ఎవరికి ఎలా ఛాన్సెస్ పెరిగాయి మారే, ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి మనకి. సో ఆర్సీబీ సిఎస్కే గేమ్, జస్ట్ లాస్ట్ పాయింట్ దేర్, వర్షం పడుతుందేమో అని ఒక చిన్న సందేహం ఉంది ఆ రోజు. బికాజ్ వెదర్ ఫోకాస్ట్ గాలి గన్నరావు గారు చెప్పింది ఏమిట్రా అంటే చెన్నైలో ఆ రోజు వర్షం పడే ఛాన్సులు ఉన్నాయట. అది జరగకూడదనే కోరుకుంటారు బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ ఎ నైస్ కాంటెస్ట్, మంచి నాకౌట్ గేమ్, మంచి ఫీల్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రాదు దాదాపు అరౌండ్ బికాజ్ ఆర్సీబీ ఇస్ ది హోస్ట్. చిన్నస్వామిలో ఈ మధ్యకాలంలో గత కొద్ది సీజన్స్గా సిఎస్కేని గెలుస్తూ వచ్చినట్టుగా ఉంది అక్కడ. కాకపోతే కుడ్ బి పొటెన్షియలీ మేబీ ధోనీస్ లాస్ట్ గేమ్. ఈ రోజు వాళ్ళు క్వాలిఫై కాకపోతే వాళ్ళ లాస్ట్ గేమ్గా మారిపోవచ్చు ధోనీకి. నెక్స్ట్ సీజన్ ఆడతారు లేదా తెలీదు. లాస్ట్ సీజన్ కూడా అదే అనుకున్నాం, ఈ సీజన్ కూడా అదే అనుకుంటున్నాం, తెలీదు. పొటెన్షియల్గా అవ్వచ్చు. విరాట్ అండ్ ధోని, మాహిరాట్ అంటుంటాం, వాళ్ళు కలిసి కనిపించడం బహుశా ఆఖరిసారి అవ్వచ్చేమో క్రికెట్ ఫీల్డ్ పైన ఇవ్వడమను. సో విల్ టాక్ అబౌట్ దట్ ఆన్ దట్ పర్టికులర్ డే ఆఫ్ కోర్స్. బట్ ఐమ్ సేయింగ్ దట్ వర్షం పడే ఛాన్స్ ఉన్నాయట, జరగకూడదు, రాకూడదు వర్షం అని చెప్పి కోరుకోండి, మ్యాచ్ అవ్వాలని కోరుకోండి. మరి వీడియో మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా కౌశిక్ సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మహాప్రభు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం భలే గ్రో అవుతున్నాం ఫాస్ట్గా. వన్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్స్ ఛానల్స్ తెలుగులో ఇదే. 40,000 దాటేసాం, 42,000 దగ్గరలో ఎక్కడ ఉన్నాం. ఐపీఎల్ అయ్యేసరికి 50,000కి వెళ్తే విల్ బి రియలీ థ్రిల్డ్ అండ్ సర్ప్రైజ్డ్. థ్యాంక్స్ ఇప్పటిదాకా మీ సపోర్ట్ కోసం. ఇలాంటి మీ సపోర్ట్ ఫ్యూచర్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ న్యూ స్టఫ్ ఫర్ యూ. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కమెంట్ అబౌట్ ఇట్, అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. బాయ్.